అనుకోండి అని అతను రాసిచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ బూత్ అధికారి అతను ఓకే అనొచ్చు, ఓకే అనకపోవచ్చు, ఈ మొత్తాన్ని ఎన్నికల సంఘానికి పంపించి తీరాలి. ఈ నోట్తో సహా పంపిస్తూ అతని అభిప్రాయం చెప్పాలి. ఇతను తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, అది వెరిఫై చేసినా సరే రీపోలింగ్ అక్కర్లేదు, ఇక్కడ అంతా ప్రశాంతంగానే జరిగిందని కానీ, లేదంటే కొన్ని అనుమానాస్పదంగా ఉన్న సెట్ రైట్ అయిపోయింది తప్పించి పెద్ద ప్రాబ్లం లేదు, రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని కానీ, లేదా ఇతను చెప్తున్నది కరెక్ట్, రీపోలింగ్ జరపాలని కానీ అతని సిఫార్సు అతను చేయాలి. ఏం చేసినా ఈ ఆధారాల ఆధారంగా ఎన్నికల సంఘం అక్కడ పెట్టాలా లేదా అన్నది డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి ప్రొసీజర్ జరగల. అంటే ఆ ఏజెంట్ ఎవరైతే అక్కడే వైసీపీ ఏజెంట్ ఉన్నాడో అతనేం కంప్లైంట్ చేయలే, చేస్తే అసలు ఆ రోజునే జరిగిపోవాలి. అలా కాకుండా వీళ్ళు అటు తెలుగుదేశము కంప్లైంట్ చేయాలి రీపోలింగ్ కి సంబంధించి. అంటే ఎన్నికల సంఘానికి ఇచ్చారు లెటర్లు అక్కడ కాదు ఇవ్వాల్సింది, పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్ లో ఇవ్వాలి. ఎన్నికల సంఘాన్ని అడిగితే ఏమంటుంది, ఎక్కడా డిస్టర్బ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జరిగినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో 190 ఓట్లో ఏమో వచ్చినప్పుడు ఈయన వచ్చి పగలగొట్టాడు. 190 టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అన్నటువంటి విషయం తెలిసాక పగలగొట్టాడు. తర్వాత ఈవీఎం మార్చి వేరేది పెట్టారు. తర్వాత 600 మంది 700 మంది ఓటేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఏం చూస్తుంది, పోలింగ్ ప్రక్రియకి ఒక అరగంట గంట విఘాతం కలిగిన చిట్ట చివరిదాకా అంతమంది ఓట్లు వేశారు కదా, కాబట్టి భయాందోళనకు గురి కాలేదు. అంటే ఎన్నికల సంఘం దృష్టిలో ఏంటంటే ఈ ఘర్షణల వల్ల ఆ తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది అనుకోండి, అప్పుడు రీపోలింగ్ జరుపుతుంది. అది ఎలా తెలుస్తుంది? పడ్డ ఓట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఈవీఎం పగలగొట్టారు, అప్పటికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉందో తెలుసుగా. ఆ తర్వాత మిగతా టోటల్ గా ఇప్పుడు ఒక 1000 ఓట్లు ఉన్నాయండి, 1000లో 1900 పడ్డాయి.